ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షకాల్ని. నిజంగానే ఈ ప్యాలెస్ చాలా అద్భుతంగా ఉంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎంతో కష్టపడి మరీ దీన్ని నిర్మించారు. దీనికి దిష్టి అసలు ఏమాత్రం తగలకూడదు. సరిగా చెప్పారు షకాల్. ఇంత అందమైన భవంతిని మనం ఎక్కడ వెతికినా కనిపించదు. ఎంత అద్భుతంగా ఉందో. భలే, ఇలాంటి ప్యాలెస్ మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో. అవును షకాల్, నిజంగానే ఆ ప్యాలెస్ చాలా అద్భుతంగా ఉంది. సూపర్బ్, మార్వెలస్, మైండ్ బ్లోయింగ్. ఎంత అద్భుతంగా కట్టారో. మాస్టర్ పీస్. చాలా ఆపండి. మీరు ఉంటున్నది నా ప్యాలెస్ లో, కానీ మీరు ఆ జయసింగ్ చౌహాన్ ప్యాలెస్ ని పొగుడుతున్నారా? ఇక నుంచి నేను ఏం చేస్తానన్నది మాత్రం చూడండి. ఆ ప్యాలెస్ ని నేను ఎలా మాయం చేస్తానో చూడండి. ఆ ప్యాలెస్ అనేది లేకపోతే అప్పుడు దాన్ని చూసి ఎవరు దాన్ని పొగడరు కదా. ఇదిగో తీసుకో. సరే సరే, కాసేపు ఆటకి బ్రేక్ ఇవ్వండి. జిన్జూమ్, ఇదిగో ఫ్రెష్ అయిన పీనట్ జ్యూస్. మీ ఇద్దరికి చాలా ఇష్టం కదా. రుద్ర, మైరా, వచ్చి జ్యూస్ తాగండి. కాదు కాదు, ముందు జ్యూస్ తాగండి, తర్వాత ఆడుకోండి. సరే రుద్ర, మన ముందు జ్యూస్ తాగుదాం, లేకపోతే రంగీలా మనల్ని ఆడనివ్వడు. మనం జ్యూస్ తాగేంత వరకు ఆటని మ్యాజిక్ ప్లే మోడ్ లో పెడదాం. As you say. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఎప్పుడు చూసినా ఎక్కడైనా సరే మీ వల్లే దెబ్బలు తింటున్నాను. ఈ విషయాన్ని తాతయ్యకి చెప్తాను. ఉండండి. తాతయ్య, తాతయ్య, త్వరగా రండి. సారీ వరుణ్, తాతయ్య ఇప్పుడు ఇంట్లో లేరు. మెజిషియన్స్ లైబ్రరీకి వెళ్ళారు. నువ్వు ఈ జ్యూస్ని తాగు. గుడ్. ప్యాలెస్లో అంతా సక్రమంగానే ఉంది. జైసింగ్, ఒక విషయం చెప్పు. నువ్వు పుస్తకాన్ని చదువుతున్నావా, లేదంటే నీ ప్యాలెస్ ని చూస్తున్నావా? ఇలా చూడండి, నేను ఇక్కడికి పుస్తకాలు చదవటానికి వచ్చాను. ప్యాలెస్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. పిల్లలు ఒంటరిగా ఉన్నారు. షాకాల్ 24 గంటలు సన్ సిటీని ఎలా అంతం చేయాలన్న దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఇన్ని పుస్తకాలు ఒకేసారి కిందన పడిపోయాయి. తిరిగి వీటిని వాటి స్థానాల్లో పెట్టాలంటే సమయం పడుతుంది. నేను మీకు సహాయం చేస్తాను. జై
సింగ్ చౌహాన్, ఇప్పటి వరకు నువ్వు నాకు దొరకకుండా ఎన్ని నాటకాలు ఆడావు, కానీ ఇవాళ నేను నిన్ను మోసం చేయబోతున్నాను. అకీరా సకీరా ప్యాలెస్ లిఫ్టో. థ్యాంక్ యూ జయసింగ్ గారు. జైసింగ్ చౌహాన్ ప్యాలెస్ ని మాయించడం నాకు చాలా సులభమైన పని అయిపోయింది. కానీ ఇప్పుడు నేను ఆ ప్యాలెస్ కి బదులు ఆ ప్యాలెస్ ఇమేజ్ ని ఇక్కడ ఫిట్ చేస్తాను. అకీరా జకీరా ప్యాలెస్ ఇమేజ్ క్రియేటో. నా పని పూర్తయింది. జైసింగ్ చౌహాన్ ఇక్కడికి వచ్చేలోపు నేను ఇక్కడ చాలా విషయాలు చెయ్యగలను, చేసి చూపిస్తాను. సరే, మీరందరూ జాగ్రత్తగా ఆడుకుంటూ ఉండండి. ఈలోగా నేను గార్డెన్కి వెళ్ళి నీళ్లు పోసొస్తాను. ఎవరు చీటింగ్ చేయకూడదు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అరే, ఇక్కడున్న పైపు ఏమైంది? నేను ఎంత జాగ్రత్తగా దాచినా ఎక్కడో అక్కడ పెట్టేస్తున్నాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ గార్డెన్ ఏది మాయమైపోయింది. రుద్ర 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 రుద్ర, బయట గార్డెన్. రంగిలా మీరేం చెప్తున్నారు? మీరు బయటికి వెళ్ళాలంటున్నారా? బయట ఏం జరిగింది? రుద్ర, సరే రండి వెళ్ళి చూద్దాం. మన చెట్లన్నీ ఏమైపోయాయి? మనం సడన్ గా స్పేస్ కి ఎలా వచ్చాం తెలియట్లేదే. నాకే చాలా షాకింగ్ గా ఉంది. అసలు మన స్పేస్ కి ఎలా వచ్చామని నాకు అర్థం కావట్లేదు. రుద్ర, నాకేం అర్థం కావట్లేదు. మన స్పేస్ కి ఎలా వచ్చాం? మనం మళ్ళీ ఎలా తిరిగి కిందకి వెళ్ళగలము మమ్మీ? దీని అంతటికీ కారణం ఖచ్చితంగా శాకాలే. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షకాల్ని. ఎలా ఉన్నావు రుద్ర? నువ్వు సరిగ్గానే గెస్ చేశావు. ఈ పని చేసింది ఇంకెవరో కాదు, నేనే షకాల్ని. ఇప్పుడు మీరు ఏం చేయగలరు చూడండి. ఇక్కడ మీకు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాలు ఏంటన్నవి మీ ఊహకు కూడా అస్సలు అందదు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక మీరు ఏం చేసినా కూడా ఇక్కడి నుంచి మీ తాతగారిని కాంటాక్ట్ చేయలేరు. మొదటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. Zibaiska Meteors Deflector! జంతర్ మంతర్ కాలే కలంతర్ చూ. మైరా, దయచేసి మ్యాజిక్ యూజ్ చేయకు. సారీ. ఈ సారీతో నేనేం చేయను చెప్పు. Zibaiska Red Wall Creator!
రుద్ర కాపాడు. మైరా, వరుణ్, మీరిద్దరు ఇక్కడ చూసుకోండి. రుద్ర ఒకసారి వెనక్కి తిరిగి చూడు. రుద్ర, నీకేం కాలేదు కదా? హా, నేను బానే ఉన్నాను. మనం ఈ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నేను షాకాల్ని. ఇలా చూడు రుద్ర, మీరందరూ ఇప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నామని సంతోషించకండి. ఇక్కడ ఇంకా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఒక్కొక్కటిగా మీరు దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండండి. షాకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. ఇప్పుడు మీరు సన్ సిటీ భూమి మీద లేరు, అందుకని మీరు ఏమి చెయ్యలేరన్న విషయం తెలుసుకోండి. మరి కొద్దిసేపటి తర్వాత ఈ సన్ సిటీ ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరందరూ ఇక అంతమైపోతారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు మనం భయపడడం వల్ల ప్రయోజనం లేదు. ఓపిగ్గా ఏం చేయాలా అని ఆలోచించాలి. అర్థమైందా? సరే. అసలు ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి? అరే రే, చాలా వేడిగా ఉంది. ఆ, అవును. ఆ, ఆ, ఓ, రుద్ర, అటు చూడు, కర్టెన్స్ కాలిపోతున్నాయి. అరే, అక్కడే కదా నిప్పంటుకుంది, కానీ ఇక్కడలా పొగొస్తోంది. ఓరి నాయనో, అయిపోయాను. తప్పించుకున్నాను, ఎలాగైతేనే తప్పించుకున్నా. ప్రతి చోట నిప్పు అంటుకుంది. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మనకే ప్రమాదం. రండి, మనం పైకి వెళ్దాం. ఫస్ట్ నేను ప్యాలెస్ ని సూర్యుడి నుంచి దూరంగా తీసుకువెళ్ళాలి. రుద్ర, మనం సూర్యుడి నుంచి రక్షించబడ్డాం, కానీ ఈ మంటలు ఎలా ఆరుతాయి? క్లౌడ్ క్రియేటర్.
Ibaiska Cloud Creator. జంతర్ మంతర్ కాళీ కలందర్ క్లౌడ్ సారీ. మైరా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు కదా. వావ్ రుద్ర, నువ్వు సాధించావు. ఇందుకు అవకాశమే లేదు. మిమ్మల్ని నేను తప్పించుకోనివ్వను. నా నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదు. రుద్రా, సిద్ధంగా ఉండు. నువ్విప్పుడు ఈ మాంత్రికుడైన శాకాల్తో తలపడబోతున్నావు. షకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. అకీరా, జకీరా, బజూకా, ప్లానిటో, ఓపనిటో. రుద్రా, ఇక నువ్వు ఏవి చెయ్యలేవు. ఏమిటిది? షకాల్, నీ వల్ల మా ఫ్రెండ్స్ ని ఏమీ చేయడం కుదరదు. Ibaiska Pustino. రుద్రా, ఈ శాకాల్ నిన్ను అంతం చేయడం కోసమే ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఫోకస్ అండ్ బిలీవ్. నా వల్ల ఇది కుదురుతుంది, నా వల్ల ఇది కుదురుతుంది, నా వల్ల ఇది కుదురుతుంది. Ibaiska boom chick chick boom. తాతయ్య, రుద్ర మమ్మల్ని కాపాడాడు, కానీ తను లోపల చిక్కుకుపోయాడు.
ఇవాయిస్కా సివాయిస్కా పులినో. తాతయ్య మీరు తిరిగి వచ్చారా? రుద్రానికేం కాలేదుగా? ఈ జయసింగ్ చౌహాన్ ఇక్కడికి ఎలా వచ్చాడు? ఇవాయిస్కా సివాయిస్కా వర్ల్పూల్ క్రియేటో. జయసింగ్ చౌహాన్, నేను ఎక్కువ కాలం ఈ మ్యాజిక్ మూవీలో ఉండను. త్వరగా బయటకు వచ్చి నేను అంతం చేస్తాను. నేను బయటికి వస్తాను, వచ్చి ఖచ్చితంగా నీ మీద పగ తీర్చుకుంటాను. రుద్ర, ఈరోజు నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఎంతో మంది గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ కూడా ఈ పని చేయటం అసాధ్యం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. జాడీ, చాలా బోర్ కొడుతుంది కదా, ఏ ఆట ఆడుకుందాం? సరేరా, మనం జాయ్లాండ్ వెళ్దాం. అక్కడ బోలెడన్ యానిమల్స్ అవి ఉంటాయట. మమ్మీ మమ్మీ, జాయ్లాండ్ వెళ్దామా? అది మీ మామయ్యని అడగండి. అది జైసింగ్ చౌహాన్ చోటు. ఇలా చూడండి, మీ అమ్మ సరిగ్గానే చెప్పింది. మనం జాయ్లాండ్కి వెళ్ళలేం. కానీ నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకా. మనం జాయ్లాండ్కి వెళ్ళకపోతే ఆ జాయ్లాండ్ ఇక్కడికి మనం రప్పిద్దాం. పిల్లలు, మీరు జాగ్రత్తగా ఆడుకుని రండి. నేను వెళ్తున్నాను, కానీ చీకటి పడేలోగా ఇంటికి వచ్చేయండి. రంగీలా చింగిలి మిమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడే ఉంటాను. బాయ్. బాయ్ బాయ్ తాతయ్య. నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, నువ్వెందుకు వెళ్తున్నావు? నేనున్నాను కదా, వెళ్ళి తీసుకొస్తాను. ఏమైంది? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నేను బాలు వెతకడానికి వెళ్ళానా, ఎవరు వెనక నుంచి లాగి తన్నారు. ఎవరది? వీళ్ళ దగ్గర డబ్బులు తినా ఇలా కింద పడ్డారు. వీళ్ళెంత క్యూట్ గా ఉన్నారు. నేను వెళ్ళి బాల్ తీసుకొస్తాను రుద్ర. ఈ బాల్ తీయడం పెద్ద విషయం కాదు రంగీలా. ఇదేం పెద్ద విషయం కాదన్నా. కాపాడండి. కాపాడండి. రుద్ర, కాపాడు. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాయి?
తీసుకోండి. విడిచిపెట్టను మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు నా దాడిని చూడు. నీ మ్యాజిక్ వాళ్ళ దగ్గర పనిచేస్తుందేమో, నా ముందు అది సాగదు. ఈ రోజు ఎవరు తప్పించుకోలేరు. ఇతను చాలా కోపంగా ఉన్నారు. ఇతని కోపం తగ్గాలంటే ఇతని బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్లాల్సిందే. అప్పుడే మీకు ఎలాంటి ప్రమాదం కలగదు. సెంటార్, ఈ అడవి మాది. నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. నీ వల్ల అయితే నన్ను అడ్డుకో చూద్దాం. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. సెంటర్ గారు, ఈ తాజా పళ్ళు మీరెందుకు కింద పడేస్తున్నారు? తినడానికి ఇవ్వచ్చు కదా. నీకు పళ్ళు తినాలనిపిస్తోందా? నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ ఈ పళ్ళు తింటూనే ఉండు. ప్లీజ్, పండిస్తూనే ఉండండి. ఫ్రూట్స్ కావాలా? ఇదిగో తీసుకో, తిను తిను తిను, ఇంకా తిను. తింటాను తింటాను. ఎందుకు ఆగిపోయావు? తింటున్నాను. అరే, ఇక చాలా ఆపండి. ఎన్నెన్ని తినమంటారు? ఇప్పుడు ఈ శాంటోర్ స్పీడ్ కి నేను బ్రేక్ వేస్తాను. అంతర్ మంతర్ జాదూ కలంతర్ నెట్ క్రియేటివ్. అరే, నెట్ క్రియేట్ కానే లేదు. క్రియేట్ అయిపోయింది. ఎక్కడ? ఇక్కడే. సారీ. నేను ముందు వెళ్తాను. తిని తిని నా పొట్టు ఉబ్బిపోతుంది. వద్దు, కొట్టదు, నేను తింటాను. అసలు నేను పళ్ళెందుకు అడిగానో నాకు అర్థం కావడం లేదు. రుద్ర, నేను చేయకు. తప్పండి. ఆపు సెంటర్. ఇక చాలా ఆపు సెంటర్. కాస్త శాంతంగా ఉంటావా? నువ్వంత కోప్పడకు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు. నీకు జరిగిన దానికి వీళ్లకు ఎటువంటి సంబంధము లేదు. వీళ్ళెవరో తెలుసా? తను రుద్ర, జైసింగ్ చౌహాన్ యొక్క మనవడు. వాళ్ళేమో తన ఫ్రెండ్స్. ఓ జైసింగ్ చౌహానే మన సుఖంగా జీవించడానికి ఇంత మంచి ప్రదేశాన్ని ఇచ్చారు. వీళ్ళు ఎవరైనా సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వీళ్ళు మనుషులే కదా, వీళ్ళని వదిలిపెట్టాను. ఈ మనుషుల వల్లనే నా కుటుంబం నా నుండి దూరమైపోయింది. యూనికార్న్. వద్దు, ఆపండి సెంటార్. నేను మిమ్మల్ని గాయపరచాలనుకోవట్లేదు. ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబాన్ని మీ నుంచి ఎవరు దూరం చేశారు? మేము మీకు సహాయం చేస్తాం. నేను చెప్తాను. ఒక్కడికి నలుగురు వచ్చారు. అందులో 2 చిన్న పిల్లలున్నారు. రుద్ర, కాపాడు కాపాడు.
చేసి నన్ను ఎలాగైనా కాపాడు. దాన్ని వదిలిపెట్టావు. మీకు చాలా థ్యాంక్స్. సరే చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? శాంటార్ వాళ్ళ ఫ్యామిలీని ఎవరో బంధించారు. అది ఎవరని మనం కనిపెట్టాలి. రండి, మనం అందరం వాళ్ళు ఎవరు అనేది చూద్దాం. నా ఫ్యామిలీ అడవిలో ఆడుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. ఓ వావ్, వీళ్ళు చాలా క్యూట్ గా ఉన్నారే. అవును మావయ్య, వీళ్ళెంతో క్యూట్ గా ఉన్నారు. మావయ్య, వీళ్ళని మనతో పాటు తీసుకువెళ్దామా? తప్పకుండా తీసుకెళ్దాం. మనం సొంతంగా ఒక జాయ్లాండ్ సృష్టిద్దాం. దాని పేరు ఎంజాయ్లాండ్. షాకాల్ ఇక్కడి నుంచి ఒక్కొక్క అనిమల్ని పట్టుకుని తన ఎంజాయ్లాండ్ కి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు మీరిద్దరూ ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయండి. వద్దు, నా పిల్లల్ని వదిలిపెట్టు. ఎవరైనా కాపాడండి. శాంటార్, మీరు బాధపడకండి. వీళ్ళు ఎవరని నాకు బాగానే తెలుసు. కాల్ సిటీ యొక్క కింగ్, ద మెజిషియన్ షాకాల్. తన సంతోషం కోసం మిగతా వాళ్ళని బాధ పెట్టడమే అతని పని. వాళ్ళు నదికి అటువైపు వెళ్ళారు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నేను చెప్పేది వినండి. నేను ఎగరలేకపోతున్నాను. అవును రుద్ర, గాలి దిశ ఆపోజిట్ లో ఉంది, అందుకే మనం ఎగరలేకపోతున్నాం. ఇప్పుడు మన వల్ల పైకి ఎగరడం కుదరట్లేదు, కానీ మనం నేలకి పక్కగా ఎగరొచ్చు. త్వరగా రండి. అరే, ఇక్కడ మ్యాజికల్ వాల్ ఉందేంటి? దీన్ని దాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టం. రుద్ర ఇంకా అతని ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేశారు. ఇలా చూడు షక్లేనా, నువ్వు ఇక్కడ అందరినీ జాగ్రత్తగా చూసుకో. నేను అక్కడికి వెళ్ళి రుద్ర సంగతి తెలుస్తాను. మావయ్య, మీరెందుకు కష్టపడాలి? మేమిద్దరం వెళ్ళి వాళ్ళకి గుణపాఠాన్ని నేర్పించేస్తాం. షాకాల్, నాకు జెన్నీ జాడీని తలుచుకుంటే భయంగా ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వాళ్ళతో వెళ్తాను. జోగా, నువ్వు నాతో రా. ఈ మ్యాజిక్ వల్ల ఏమీ అవ్వదు. హలో రుద్ర, ఎలా ఉన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? మేము ఎప్పుడులాగే చాలా బాగున్నాం. మీరు శాంతార్ కుటుంబాన్ని బంధించారు. వాళ్ళని విడిచిపెట్టండి, లేదంటే మీరే బాధపడతారు. ఆ మృగాల, వాటి కోసం నువ్వెందుకు మాతో యుద్ధం చేస్తున్నావు? రుద్ర, ఆ మృగాలు ఇకపై ఎంజాయింగ్ ల్యాండ్ లోనే ఉంటాయి. మేము వాటిని తిరిగివ్వము. వాళ్ళు మృగాలు కాదు, మా బంధువులు. వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే. నేను వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. రుద్ర, జెన్నీ జాడీ ఒంటరిగా లేరు. వాళ్ళకి తోడుగా నేనున్నాను. అంతేకాదు, నాకు వెనుక షాకాలున్నాడు. నువ్వు చాలా చిన్నవాడివి, మాతో గొడవ పడలేవు. మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళిపో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహపడకండి. జిబాయిస్కా ఫైర్ బాల్ గో. యా! నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను హెల్ప్ చేయి.
మైరా, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. నీ మ్యాజిక్ ఈ రోజు ఫెయిల్ అవ్వదు. నీ మ్యాజిక్ ని చూపించు. అందరినీ మ్యాజిక్ తో అటాక్ చేయి. అంతర్ మంతర్ జాదూ కలంతర్ చూ. మనం మ్యాజిక్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు మైరా మ్యాజిక్ తోనే నాశనం అయిపోతారు. నువ్వు అదరగొట్టేశావు మైరా. నీ మ్యాజిక్ ఎప్పట్లాగే సూపర్ గా పనిచేస్తోంది. ఈ పిల్లలకి అసలు ఎంత ధైర్యం! వాళ్ళకి ఇప్పుడే గుణపాఠం నేర్పిస్తాను. షాకా, పిల్లల విషయంలో నువ్వు తలదూర్చకు. నువ్వెప్పుడొచ్చావు? నువ్వేం చేసావన్నది జాయ్లాండ్ నుండి నాకు కబురు అందింది. అందుకే నేను వచ్చాను. ఇది పిల్లల విషయం. దీన్ని వాళ్ళే పరిష్కరించుకుంటాను. నువ్వు వెళ్ళావంటే ఆ తర్వాత నేను కల్పించుకోవాల్సి ఉంటుంది. నేను కల్పించుకుంటే ఏమవుతుందన్నది నీకు బాగా తెలుసు. ఎవరికేం కాలేదుగా. రెడీ. Ibaiska image creator. నా డాడీ ఎలా ఉంది రుద్రా? రుద్రా, యూనికార్న్. రుద్రా, మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడు ప్లీజ్. Ibaiska బూమ్ చిక్ చిక్ బూమ్. ఇందులో నిలబడండి. రుద్రా, ఏదో ఒకటి చెయ్యి. శాంటోర్ ఫ్యామిలీని తీసుకువెళ్ళు. వద్దు, మా రుద్రాని చేయకండి. అవును, మేము తిరిగి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. రుద్రాని వదిలేయండి ప్లీజ్. అంత తేలిగ్గా వదిలేస్తావా? రుద్రా వచ్చేసాడు. నాన్నా, నాన్నా. ఇదెలా సాధ్యం? రుద్ర అక్కడుంటే మరి ఇక్కడున్నది ఎవరు? మీరు ముందుగా ఇమేజ్ ని గుర్తుపట్టడం నేర్చుకోండి. అది నా ఇమేజ్. ఒరిజినల్ రుద్రాని ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ కొడుతున్నారు మమ్మీ. జోగా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నేను మీ ఇద్దరిని. నువ్వు ఆగు షక్లీనా. వాళ్ళు పిల్లలు. వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు.
జెన్నీ జాడీన్ నీ పిల్లలు. వాళ్ళు తప్పుడు దారిలోకి వెళ్లకుండా నువ్వే వాళ్ళని నిరోధించాలి. వాళ్ళ బాధ్యత నీదే. ఇప్పుడైనా ఓటమిని అంగీకరించండి. నేను శాంటార్ ఫ్యామిలీని కాపాడాలనుకున్నాను, అలాగే ఇప్పుడు కాపాడాను. అనవసరంగా మీతో గొడవ పడ్డానికి నేను సిద్ధంగా లేను. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. రుద్రా, జయసింగ్ చౌహాన్ ఇది పిల్లల విషయం అని చెప్పినందువల్ల నేను ఏమీ చేయలేదు. అందుకే నువ్వు తప్పించుకున్నావు. కానీ ఇంకోసారి నేను ఈ ఎమోషనల్ డ్రామాలో అసలు ఇరుక్కోను. బాయ్ బాయ్ షాకాల్, బాయ్ బాయ్ జెన్నీ జాడీ. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. రుద్ర, నీకు నా ధన్యవాదాలు. నువ్వు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు. నన్ను నా ఫ్యామిలీతో కలిపావు. కానీ నేను మాత్రం మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. అందుకు క్షమాపణ కోరుతున్నాను. ఎందుకని మీరు సారీ చెప్తున్నారు? అందరూ ఫ్యామిలీ విషయంలో ఎమోషనల్ గానే ఉంటారు. మీరికపై జాయ్లాండ్ లో ప్రశాంతంగా బతకచ్చు. అప్పుడప్పుడు మాతో ఆడటానికి నువ్వు వస్తావు కదా రుద్ర? ఖచ్చితంగా వస్తాను. రుద్ర, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఈ సన్ సిటీనే కాదు, జాయ్లాండ్ కూడా రక్షించగలవు. ఇక్కడున్న సమస్త ప్రాణిని నువ్వు నీ కుటుంబంగా భావిస్తున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రుద్ర. హలో ఫ్రెండ్స్, రేస్ ఫర్ డైమండ్స్ మీ అందరికి స్వాగతం పలుకుతోంది. ఇది రూట్ చార్ట్. మీరు ఈ చార్ట్ ని ఫాలో అవ్వాలి. ఎవరు ముందుగా ఈ 3 డైమెన్షన్స్ ని తీసుకుని వస్తారో వాళ్ళకే ఈ వజ్రాలు ఉన్న కిరీటం దక్కుతుంది. వరుణ్, మనం కూడా ఈ రేస్ లో పాల్గొనాలి. త్వరగా వెళ్ళి రుద్రాన్ని తీసుకురా. సరే, నేను వెళ్ళొచ్చేస్తాను. రుద్ర ఈ రేసులో పాల్గొనబోతున్నాడా? అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఇంకా రేస్ స్టార్ట్ కాలేదు. ఈ లోపలే జోగా ఇక్కడ ఏం చేస్తున్నాడు? దీన్ని ఆపడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదా. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మైరా, ఇక్కడ నువ్వెందుకు దాక్కున్నావు? రండి రండి రండి. ఖచ్చితంగా రుద్ర ఈ రేసులో అసలు గెలవలేడు. ఎందుకంటే నేను వాడి కోసం ఒక్కొక్క లెవెల్లోనూ ముందుగానే ఒక ప్రమాదం పొంచి ఉంచాను. ఈ రేసు ప్రారంభించడానికి ముందే రుద్ర ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోతాడు. కావాలంటే మీరే చూడండి. తెలుసు, చెప్పావు. ఒకవేళ ఈ విషయం రుద్రాకి తెలిసిపోతే? తెలిసినా కూడా నాకు ఏ భయం లేదు. ఎందుకంటే రుద్ర ఖచ్చితంగా ఈ రేసులో పాల్గొంటాడు. సన్ సిటీ గౌరవం కోసమైనా ఏం జరిగినా ఈ రేసులో పాల్గొంటాడు. అది ఖచ్చితం. మైరా, వెంటనే ఈ విషయాన్ని మనం రుద్రాకి చెప్పాలి. వద్దు రంగీలా, ఆగండి. మన రుద్రతో ఏం చెప్పొద్దు. శాకాల్ చెప్పింది నిజమే. రుద్రాకి విషయం తెలిసినా కూడా తను ఖచ్చితంగా ఈ రేస్ లో పాల్గొంటాడు. ఎందుకంటే సన్ సిటీ పరువు దీని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? రుద్రాకి బదులుగా ఈ రేస్ లో నేను ముందుంటాను. అన్ని ప్రమాదాల్ని నేను ఎదుర్కొంటాను. దానివల్ల నాకు ఎలాంటి ప్రమాదం వచ్చినా పర్వాలేదు. కానీ రుద్రాకి ఏం కాకూడదు. తనే సన్ సిటీ ప్రజల్ని కాపాడుతున్నాడు. కానీ నువ్వెలా ఒంటరిగా వెళ్తావు? లేదు లేదు, నేను రుద్రాకి చెప్తాను. మీకు రుద్ర మీద, తాతయ్య మీద, ఈ సన్ సిటీ ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు తనతో ఏది చెప్పకూడదు. ప్రామిస్? మైరా, వరుణ్ రేస్ గురించి నాతో చెప్పాడు. మీరు పార్టిసిపేట్ చేయండి, నేను చూస్తాను. కానీ రుద్ర, కాల్ సిటీ వాళ్ళు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ రేస్ సన్ సిటీ వర్సెస్ కాల్ సిటీ అయింది. ఈ రేసులో పాల్గొనాలని ఇంతవరకు అనుకోలేదు. కానీ ఇప్పుడు కాల్ సిటీకి చెందిన వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారంటే సన్ సిటీ గౌరవాన్ని కాపాడడం కోసం నేను ఇందులో పాల్గొనే తీరాలి. రుద్ర,
నేను నిన్నొకటి రిక్వెస్ట్ చేస్తాను. ఈ రేస్ ని నేను లీడ్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ప్లీజ్, నేను ముందు వెళ్తాను. ఇంతవరకు ఏ రేస్ లోనూ నేను ముందు లేను రుద్ర. ఆ డైమండ్ కిరీటం నాకు చాలా బాగా నచ్చింది రుద్ర. నాకు అది పెట్టుకోవాలనుంది. మైరా, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒకటే కదా. కానీ సన్ సిటీ గెలవడమే మనకు ముఖ్యం. రేస్ లో నువ్వు ముందు వెళ్ళు, నేను వరుణ్ నిన్ను ఫాలో చేస్తాం, సరేనా? థాంక్స్ రుద్ర. మేము ముగ్గురు రేస్ లో పాల్గొంటాం. అలాగా, చాలా సంతోషం. సన్ సిటీ తరపున రుద్ర, మైరా, వరుణ్ పాల్గొనబోతున్నారు. చప్పట్లు కొట్టండి. కాల్ సిటీ తరపున ముగ్గురు ఈ రేస్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు రూట్ చార్ట్ ని చూసుకోండి. మొదటి డైమండ్ ఫారెస్ట్ పీక్ మౌంటైన్ లో ఉంది. రెండో డైమండ్ రివర్ బెడ్ లో ఉంది. ఇక మూడో డైమండ్ స్నో పీక్ మౌంటైన్ లో ఉంది. ఈ రేస్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. సన్ సిటీనా లేక కాల్ సిటీనా వేచి చూద్దాం. వెళ్ళు రుద్ర, వెళ్ళు. డైమండ్ రేస్ లో గెలవడానికి ఇవాళ ప్రయత్నించు, కానీ జీవితం అనే రేస్ లో ఓడిపోతావు రుద్ర. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ ని. నన్ను చూసి భయపడు, నేను శాకాల్ని. మీ అందరికీ నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. రెడీ, గెట్ సెట్ అండ్ గో. ఈ మైరా ఎలా ముందుకు వెళుతోంది? ఒకవేళ రుద్ర గనక ముందు వెళ్ళకపోతే నా ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. తన్ని నేను ఎలాగైనా ఆపాలి. అకీరా, సకీరా, బజూకా, సూ. రుద్ర, దయచేసి మైరాని మ్యాజిక్ చేయదని చెప్పు. తనని కాపాడడానికి మనం ఇద్దరు ఉన్నాం కదా. తను మ్యాజిక్ చేస్తే మన ఇద్దరిని ఎవరు కాపాడతారు? రుద్ర ఎలాగోలా తప్పించుకున్నాడు, కానీ ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు. మైరా, జాగ్రత్త. వెళ్ళు మైరా, ఇక్కడ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. హే రుద్ర, నువ్వు సమయానికి వచ్చి మైరాని కాపాడావు. శభాష్ రుద్ర. సారీ రుద్ర.
తను ఇవాళ అసలు నేను ఏం చేయాలి? ఇవాళ ఎందుకని తను రుద్ర కన్నా ముందు వస్తుంది నాకు అర్థం కావట్లేదే. అకీరా సకీరా క్విక్ శాండో క్రియేతో. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మైరా నువ్వు ఇక్కడే ఉండు, మేము 2వ డైమండ్ తీసుకోవడానికి వెళ్తున్నా. వీళ్ళని గెలవనివ్వకూడదు. నేను ఎందుకు ఇలా ఎగరలేకపోతున్నాను? నా షూస్ పాడైపోయాయి అనుకుంటా. ఇప్పుడు ఏం చేయను? రుద్ర, నువ్వు వచ్చావా? మైరా నువ్వెందుకు ఆగావు? ఇలా చూడు, నా షూస్ పాడైపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయను? మైరా నా షూస్ వేసుకొని త్వరగా నువ్వు ముందు వెళ్ళు, నేను వెనక వరుణ్తో వస్తాను. ఓకే రుద్ర, థాంక్స్. బాయ్. ఏంటిది? నన్ను వదులు, వదులు, నన్ను వదులు. రుద్ర, ఇది షాకాల్ మాయాజాలం. నువ్వు దీని నుంచి తప్పించుకోలేవు. ఈ పాము నుంచి నువ్వు అసలు ఏమాత్రం బయటపడలేవు రుద్ర. నన్ను వదులు. వరుణ్, నీ షో ఒకటి నాకు ఇవ్వు. ఇది ఎలా సాధ్యమైంది? రుద్ర మళ్ళీ తప్పించుకున్నాడా? రుద్ర కాస్త నెమ్మదిగా వెళ్ళు. త్వరగా వెతకండి, వాళ్ళు వచ్చేలోగా మనం 2వ డైమండ్ని తీసుకోవాలి. నేను అక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే అక్కడ ముసలు ఉంది కదా. ఏదేమైనా సరే నేను ఈ డైమండ్ ఇక్కడి నుంచి తీసి తీరాలి. సన్సిటీ పరువు దీని మీద ఆధారపడింది. ఈ అమ్మాయి అసలు ఎవ్వరికి భయపడట్లేదు. ఆ 2వ డైమండ్ అంత ఈజీగా నేను తీసుకొని ఇస్తాను అమ్మాయిరా. అకీరా సకీరా బజూకా రెస్టో.
నేను నిన్ను అంత సులభంగా ఈ రేస్లో గెలవనివ్వను రుద్రా. త్వరగా అతన్ని ఫాలో చేద్దాం. Zibaiska, image creator. రుద్ర, నువ్వు ఎందుకని పరిగెడుతున్నావు? పద, మనం వెళ్ళిపోదాం. ప్లీజ్ నన్ను కాపాడండి. వద్దు వద్దు. రుద్ర, ఎక్కడున్నావు? రుద్ర, షాకాల్, రేసుని మైరా గెలిచినా సరే రుద్ర గెలిచినా సరే నీ ఓటమి ఖాయం. చాలా ఆపు, ఇంకా ఇది పూర్తవ్వలేదు. ఈ ఆట పూర్తయ్యేలోపు నా విజయాన్ని ఖచ్చితంగా తెలుపుతాను. మైరా ఇప్పటికే 2 డైమండ్స్ సాధించుకుంది. ఇకపై మనం గెలవడం కుదరదు. కానీ మనం తనని గెలవకుండా చేసావంటే శాఖల కోపం నుంచి మనం తప్పించుకోవచ్చు కదా. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మేము ఎలాగో గెలవలేదు కాబట్టి నిన్ను కూడా గెలవకుండా చేస్తాం. రుద్ర, వీళ్ళు చీటింగ్ చేస్తున్నారు చూడు. अंदर मंदर जादू कलंतर स्नोबॉल्स गो. స్నోమ్యాన్ ఎంత ఫీల్ అవుతాడో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. Zibaiska, Snow Twister Creator. నేను 3 డైమండ్స్ ని పొందాను. నేను ఇది నమ్మలేకపోతున్నాను రుద్ర. ఇక నుంచి నువ్వు ఈ శాకాల్ కోపం నుంచి తప్పించుకోలేవు. చూసావా జోగా, ఓడిపోయే ఆటలో కూడా నేను ఎలా గెలవబోతున్నాను. కాపాడండి.
ఫ్లయింగ్ స్కేట్ క్రియేటో. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. మైరా, నిన్ను ఎంత పొగిడినా కానీ అది చాలా తక్కువే. నువ్వు ఎంతో ధైర్యంగా 3 డైమండ్స్ ని తీసుకొచ్చేసావు. అందుకని ఈ డైమండ్ కిరీటం నీకే దక్కుతుంది. మనసుంటే మార్గం ఉంటుంది. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మైరా, నీ స్నేహానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. నీ స్నేహితుడి కోసం ఇంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నావా? ప్రమాదమా? ఏంటా ప్రమాదం? మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా? సారీ మైరా, మనం ఇప్పుడు రేస్ గెలిచాం కదా, అందుకని జరిగిందంతా రుద్రకి నేను చెప్పేనా? రుద్ర, ఏం జరిగిందంటే ఇందాక మైరా మైరా, నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. షాకాల్, నువ్వెక్కడున్నా నేను చెప్పేది విను. నా ఫ్రెండ్స్ నాతో ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. రుద్ర ఫ్రెండ్స్ ని, వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఎన్నటికీ సందేహపడకు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.